డియర్ ఆస్పిరెంట్స్, ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే ముఖ్యమైనటువంటి టాపిక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో రాజ్యాంగపరమైనటువంటి భాగాలలో ముఖ్యమైనటువంటి భాగం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు వేటి గురించి మనకు తెలియపరుస్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇంతకీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని మనము ఏమని పిలుస్తాం? ఇంతకీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క భవనం పేరేమిటంటే నిర్వచన సదన్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంతకీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ని శుభ్రంగా చక్కగా నిర్వహించడము, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ఎలక్షన్స్ని నిర్వహించడం. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా రికగ్నైజేషన్ ఆఫ్ స్టేట్ అండ్ నేషనల్ పార్టీస్, అదేవిధంగా డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్, అలాగే ఒపీనియన్ కేసెస్. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా డ్యూటీస్గా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అలాగే మనకి మొట్టమొదటి భారత ఎలక్షన్ కమిషనర్గా మనం చెప్పుకుంటాం, ఆయన పేరే సుకుమార్ సేన్ అంటామండి. అయితే 1952లో మొట్టమొదటిసారిగా భారత ఎలక్షన్ కమిషన్ 52 తొలిసారిగా సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1952లో నిర్వహించారండి. అయితే 1952లో నిర్వహించినటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఎంతమంది ఓటర్స్ ఉండేవారంటే 17 కోట్ల మంది ఓటర్స్ ఉండేవారండి. అయితే మొట్టమొదటి భారత ఎన్నికల అధికారి పేరు సుకుమార్ సేన్ అంటామండి. ప్రస్తుతం భారత 23వ భారత ఎన్నికల అధికారి పేరు ఏంటంటే సునీల్ అరోరా అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంతకీ ఎలక్షన్ కమిషన్ అనేది ముఖ్యంగా చేసే పని ఏంటి, వాటి తాలూకా విధానాలు ఏంటో మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ తాలూకా ముఖ్యమైనటువంటి డ్యూటీస్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ డ్యూటీస్లో మనం చెప్పుకునే ముందు, సో మనం ఆల్రెడీ పార్ట్ చెప్పాము, అలాగే ఆర్టికల్ చెప్పాం. అదేవిధంగా మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్ మొట్టమొదటి భారత ఎన్నికల అధికారి సుకుమార్ సేన్ అని చెప్పుకున్నాం. అయితే తొలిసారిగా భారత జనరల్ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు నిర్వహించారంటే 1952లో నిర్వహించారు. 52లో నిర్వహించినటువంటి ఎలక్షన్స్లో 17.3 కోట్ల మంది ఎలక్షన్స్ అనేవారు పాల్గొన్నారు, ఓటర్స్ పాల్గొన్నారనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే అందులో మనకి ముఖ్యంగా మనం గుర్తుకొచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్స్. అయితే ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్స్లో మనకి లెజిస్లేటివ్ అని, ఎగ్జిక్యూటివ్ అని, జ్యుడిషియరీ. అయితే లెజిస్లేటివ్లో సెంట్రల్ అండ్ స్టేట్. అయితే సెంట్రల్లో మనకి ముఖ్యంగా మనకు పార్లమెంట్ అంటాం, అలాగే స్టేట్లో మనం స్టేట్ లెజిస్లేషన్ అంటాం. అయితే సెంట్రల్లో మనకి పార్లమెంట్లో రాజ్యసభ అండ్ లోక్సభ. రాజ్యసభలో మనకి 250 సీట్లు ఉంటాయండి, 250 మంది మెంబర్స్ అండి. అయితే ప్రస్తుతం ఎంతమంది రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారంటే 245 మంది ఉన్నారని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే లోక్సభలో మనకి ఎంతమంది ఉన్నారు, లోక్సభలో ఎంతమంది ఉంటారు? లోక్సభలో మనకి 552 అండి. అయితే మనకి ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 545 మంది ఉన్నారని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 530 రాష్ట్రాల నుంచి, 20 మంది ఏమో యూనియన్ టెరిటరీ నుంచి, ఇద్దరిని రాష్ట్రపతి అనేవారు ఆంగ్లో ఇండియన్స్ని అపాయింట్ చేస్తారని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎగువ సభ అయినటువంటి రాజ్యసభలో 250 మంది మ్యాక్సిమం అండి. కరెంటు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 245 మంది సభ్యులు ఉన్నారు. అందులో 233 స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్గా నియమిస్తారండి, అపాయింట్ అవుతారు. అదేవిధంగా 12 మందిని రాష్ట్రపతి అనేవారు నామినేట్ చేస్తారని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పార్లమెంటు అలాగే ముఖ్యమైనటువంటి ఎలక్షన్స్లో ప్రముఖ పాత్ర వహించే ఎలక్షన్ కమిషన్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ముఖ్యమైనటువంటి బాధ్యత పరమైనటువంటి అంశాల్లో ఒకటి ప్రెసిడెంటు, అలాగే వైస్ ప్రెసిడెంటు, సో అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో, అలాగే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో ప్రముఖ పాత్ర వహించే ఎలక్షన్ నిర్వహించేవారు ఎవరు అంటే
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఆర్టికల్ 326 ఏం చెప్తుందంటే యూనివర్సల్ అడాల్ట్ ఫ్రాంచైజ్ అంటామండి. అంటే ఇక్కడ మనకి వయోజన ఓటు హక్కు 326 అనేది ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి అనేవారు వయోజన ఓటు హక్కుదారుడిగా కలిగి ఉండటము. ఇది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం, రైట్ టు ఓట్ అంటామండి, రైట్ టు ఓటు. ఇది రాజకీయపరమైనటువంటి భద్రతాపరమైన అంశాలలో రాజకీయాల్లోకి మనం పార్టిసిపేట్ చేయడానికి ఉన్నటువంటి అర్హత. సో ఇది అయితే ఇక్కడ మనకి సివిల్ సర్వీస్లో బిట్ అడిగాడండి. ఏమిటి అడిగాడంటే ప్రిలిమినరీలో అయితే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి అనేవారు ఓటు హక్కు కలిగి ఉంటారు. ఓకే, కరెక్టే. కానీ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి అనేవారు మంత్రిగా అవ్వచ్చా అనేది మనకి బిట్ అడిగాడండి. ఇది ఎస్ ఆర్ నో. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి మంత్రి అయ్యే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ పడాలన్నా అలాగే లోక్సభలో ఎంపీగా పోటీ పడాలన్నా దానికి కావాల్సిన అర్హత 25 ఇయర్స్ అనేది అబవ్గా ఉండాలన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి మెయిన్ యూనివర్సల్ అడాల్ట్ ఫ్రాంచైజ్ అనేది మనకి ఆర్టికల్ 326 అనేది తెలియపరుస్తున్న అంశాన్ని అందరూ కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్ట్రక్చర్ ఏంటో మనం చూద్దాం. అయితే ఇక్కడ మనకి 1950 నుంచి 89 వరకు వయోజన ఓటు హక్కు. సో 21 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉంటుందండి. కానీ 1988 తర్వాత 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి తెలియపరిచే ఇంపార్టెంట్ ఏంటంటే 21 సంవత్సరాల ఓటు హక్కుని 18 సంవత్సరాలకి కుదించడం అనేది జరిగింది. ఇక తర్వాత 1990 డెకేడ్ తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటే మనకి సింగిల్ నెంబర్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం మనకి 3 సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనకి 1993 నుంచి బహుళ మెంబర్స్ సంబంధించినటువంటి నెంబర్స్ విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 3 సభ్యుల యొక్క సంఖ్యని పెంచడం జరిగిందన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకరేమో చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఇద్దరేమో ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ మెంబర్స్గా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎలక్షన్ కమిషనర్స్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్. సో వీళ్ళకి ఉద్యోగరీత్యా పరమైన అంశాలు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి పవర్స్ ఉంటాయండి. అదేవిధంగా వీళ్ళ యొక్క జీతభత్యాల విషయంలోకి వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు జడ్జికి జీతం ఎంతైతే ఉంటుందో సో అంతే జీతం అనేది వీళ్ళకి జీతాలు ఉంటాయని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా కూడా అడగొచ్చండి. ఎలక్షన్ కమిషన్కి సో ఎవరి యొక్క జీతభత్యాలతో ఈక్వల్గా ఉంటుంది. సో హైకోర్టు జడ్జితో ఈక్వల్గా ఉంటుందా, సుప్రీంకోర్టు జడ్జితో ఈక్వల్గా ఉంటుందా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో ఈక్వల్గా ఉంటుందా, ఇన్ఫర్మేషన్ కమిషనర్తో సో ఈక్వల్గా ఉంటుందా అని మనకి ప్రశ్న అడుగుతాడండి. ఇందులో మనకి ఎలక్షన్ కమిషనర్స్కి జీతభత్యాలు అనేవి ఎవరితో ఈక్వల్గా ఉంటుందంటే సుప్రీంకోర్టు జడ్జిలతో ఈక్వల్గా ఉంటుందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాలూకా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మొదటి జనరల్ ఎలక్షన్కి ప్రస్తుత జనరల్ ఎలక్షన్కి తేడా చూద్దాం. మొదటి జనరల్ ఎలక్షన్లో 17.3 కోట్ల మంది ఓటర్లు పాల్గొంటే ప్రస్తుతం జనరల్ ఎలక్షన్లో ఎంతమంది పాల్గొన్నారంటే 90 కోట్ల మంది ఓటర్స్ అనేవారు పాల్గొన్నారు. సో 17th జనరల్ ఎలక్షన్స్లో ఎంతమంది పాల్గొన్నారంటే 90 crore ఓటర్స్ అనేవారు పాల్గొన్నారు అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇక తర్వాత ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అంశాల్లోకి వెళ్ళినట్టుగైతే ముఖ్యంగా మనం చెప్పుకునే అంశాల్లో ఇవి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అంశాలండి. అయితే ఇప్పుడు లేటెస్ట్ సంబంధించినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. అయితే ఈ 2020లో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు సో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి రాష్ట్రం ఇది. సో కేంద్ర ఎన్నికల సంఘం అనేది బీహార్ ఎలక్షన్ సంబంధించినటువంటి అంశాల గురించి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. అయితే బీహార్లో అసెంబ్లీ స్థానాలు 243 స్థానాలు ఉంటాయన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే 2020లో ప్రస్తుతం ఏ రాష్ట్రానికి అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు జరుగుతున్నాయి అంటే ఎలక్షన్ జరుగుతున్నాయంటే బీహార్ యొక్క గవర్నరు ఫాగు చౌహాన్ అండి, సీఎం
నితీష్ కుమార్ అనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక తర్వాత 2015 తర్వాత 2020లో ఈ యొక్క ఎలక్షన్ అనేది జరుగుతుందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక నెక్స్ట్ 2020 నవంబర్ నెలలో 11 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ నిర్వహిస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రకటనలో వెల్లడించిందన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవండి మనకి ఎలక్షన్ సంబంధించినటువంటి అంశాలండి. ఇందులో మనకి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశాల్లో మీకు క్విక్గా రివైజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగపరమైనటువంటి భాగము. ఎలక్షన్ కమిషన్ అనేది పార్ట్ 15లో 324 నుంచి 329 వరకు ఉన్నటువంటి ఆర్టికల్ అనేది ఎలక్షన్ కమిషన్ గురించి తెలియపరుస్తుందండి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్లో నిర్వహించే ముఖ్యమైనటువంటి బాధ్యత పరంగా వేటికి ఎలక్షన్ నిర్వహిస్తారంటే, ఒకటి రాజ్యసభ, అలాగే లోక్సభ, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. సో ఈ ఎన్నికలకు ఎలక్షన్ నిర్వహించే ముఖ్యమైన బాధ్యత ఎవరిదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలాగే రాష్ట్రాల యొక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎలక్షన్ నిర్వహించే బాధ్యత ఎవరిదంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే 73, 74 రాజ్యాంగ సవరణలు చూసారా, లోకల్ గవర్నమెంట్స్ అంటామండి. వీటికి లోకల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పంచాయతీ ఎలక్షన్ నిర్వహించే బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవండి ఈరోజు మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం అండి. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. జై హింద్.